హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ పట్టు సారీస్ అనేది తెప్పించానండి. అవి ఎలా వచ్చిన రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అండి, మంచి టిష్యూ సారీ అనమాట. బట్ కలర్ కాంబినేషన్స్ చూసారా ఆసమ్ గా ఉన్నాయి. పైన వచ్చేసి గ్రీన్ కలర్, కింద వచ్చేసి ఎల్లో కలర్ మీద వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్ అని ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు అనమాట. ఇక్కడ చూసారా మ్యాంగోస్ అనేది ఇలా ఇచ్చారు. ఇక్కడ మధ్యలో వచ్చేసి బుట్టీస్ అని ఇచ్చారు. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అని వచ్చేసి ఇక్కడ బుట్టీస్ ఇలా లీవ్స్ అనేది కూడా ఇచ్చారు. చాలా బాగుంది. టిష్యూ సారీ కాబట్టి కొంచెం ఇట్లా షైనింగ్ అనేది అవుతుంది, చూసారు కదా. బట్ కట్టుకుంటే మాత్రం మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుందండి. ఒకసారి సారీ లుక్ వచ్చి చూపిస్తాను. సారీ ఎలా వచ్చింది లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు, ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్స్ అని ఇచ్చారు గోల్డ్ కలర్ లాగా. వచ్చేసి మనకి ఇలా సిల్వర్ సరీ వివింగ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట. పళ్ళు వచ్చేసి బాగుందండి. క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి. లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది టిష్యూ కాబట్టి. పైన వచ్చేసి మనకు చిన్న బార్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ మనకు షైనింగ్ అనేది అవుతుంది. చూసారు షిమ్మరీ లైన్స్ అనేది ఇచ్చి ఇట్లా షైనింగ్ అనేది అవుతుంది అనమాట సారీ. బట్ కట్టుకుంటే మాత్రం మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ కి సారీ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనం ఏమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళు వేసుకోవచ్చు. మంచి డ్రేపింగ్ చేసేసి చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి టెంపుల్ జ్యువెలరీ వేసుకున్నా, లేకపోతే స్టోన్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు అండి దీనిపైన. లేకపోతే ఫెస్టివల్ కానీ ఎప్పుడైనా మనం పెళ్లిలో కానీ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుందండి ఈ సారీ. చూసారా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చూసారు. కింద ఎల్లో కలర్. ఈ కలర్స్ ఏంటంటే థిక్ కాలేమండి, మరి థిక్ కాలేవు, మరి లైట్ కలర్, మీడియం కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే థిక్ కలర్స్ థిక్ కలర్ వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అయితే బాగుంటుందండి. చూసారా బ్యూటిఫుల్. మనకి కలర్ కూడా ఏంటంటే ఫెస్టివల్ ఎల్లో అండ్ గ్రీన్ అనేది మన ఫెస్టివల్ కలర్స్ అనమాట. శారీ లెంత్ అండ్ బిట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. శారీలో మనకి ఎలాంటి ప్లెయిన్ ప్యాటర్న్ ఇవ్వలేదండి. బ్లౌజ్ అయితే ఆసప్ గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ 1 మీటర్ అనేది ఇచ్చారు. పైన చిన్న బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్రోకెట్ లాగా ఇచ్చారండి. క్లాత్ క్వాలిటీ బాగుంది. ఇక్కడ ఇచ్చిన ఫినిషింగ్ కూడా బాగుందండి. మంచి డిజైన్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి. చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయి. మంచి డిజైన్ పెట్టయితే స్టిచ్ చేసుకోండి. మనమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళే వేసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే మన దగ్గర ఉన్న ఎల్లో కలర్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటే అది వేసుకోవచ్చు. గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు అండి. బట్ శారీ అయితే ఆసమ్ గా ఉంది. కట్టుకుంటే మాత్రం మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఆసమ్ వేసేసుకోండి ఈ శారీని. ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను. చూసారు కదండి, శారీ వేసుకుంటే మంచి లుక్ అయితే ఉంది. కాన్స్టెంట్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ గా ఉంది శారీ. టిష్యూ శారీ అంటే మరీ అంత స్టిఫ్నెస్ అయితే లేదు, కొంచెం లైట్ గా స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. అందులో స్టెప్స్ పెట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకొని హిప్ బెల్ట్ వేసుకున్నా కూడా ఆసమ్ లుక్ అయితే ఉంటుందండి. ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది శారీ వేసుకుంటే మాత్రం. ఈ శారీ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది. కలర్ చూసారా మంచి లైట్ కలర్ అనమాట. లైట్ కలర్ మీద మనకి ఇలా ఇలా సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఇలా బుటీస్ అనేవి ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉంది. కింద బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇలా ఇచ్చారు. బిగ్ బార్డర్ ఇచ్చారు. బట్ శారీ మాత్రం కట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో, మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. మనమే వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళు ఈ శారీ కాస్ట్ అయితే చెప్తే నిజంగా మీ షాప్ అవుతుంది. 650 ఆ రేంజ్ లోనే వచ్చింది. బట్ అలా అయితే అస్సలు లేదండి. 650 రూపీస్ లాగా అయితే అస్సలు లేదు శారీ. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఎలా వచ్చింది లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఇలా ఇలా లీవ్స్ లాగా ఇలా లీవ్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్. మంచి రెడ్ కలర్ మీద గోల్డ్ జరీ వీవింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు. మంచి డిజైన్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయి. క్లాత్ క్వాలిటీ కూడా ఆసమ్ గా ఇచ్చారు. మంచిగా ఉందండి క్లాత్ క్వాలిటీ, నీట్ గా ఇచ్చారు. ఇక్కడ మన టెజల్ కదా ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అనేది సేమ్ ప్యాటర్న్ లోనే ఇచ్చారు మనకి. ఇక్కడ నుంచి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఇలా ఉంది. పైన బార్డర్ వచ్చేసి మనకి మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేది ఇచ్చారు. మనకి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు అనమాట. అక్కడ కొంచెం లైట్ గా అనిపిస్తుంది కానీ ఇక్కడ థిక్గానే కనిపిస్తుంది అండి సిల్వర్ జరీ వీవింగ్. కొంతమంది ఇలాంటి సింపుల్ శారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి. స్టిఫ్నెస్ అయితే లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుండొచ్చు. ఫాలింగ్ మెటీరియల్. బట్ శారీ అయితే ఆసమ్ ఉంది. 650 రూపీస్ ఇంత మంచి శారీ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. బయట మనకు తెలిసి ఇంత తక్కువ రేట్ కి అస్సలు రావండి. నాకు తెలిసి దీంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉందండి. చూసారు కదా శారీ యొక్క లెంత్ అండ్ విడ్త్ కూడా మనకు పెద్దగా ఇచ్చారు. మనకు శారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు. 650 రూపీస్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. చూసారు కదా చాలా బాగుంటుంది. వైట్ కలర్ కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా
వ్రతాలు అయినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అలాంటి వ్రతాలు పూజలప్పుడు కూడా మనకు కట్టుకోవడానికి బాగుంటుంది. మనకు వైట్ అండ్ ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆసమ్ గా ఉంటుంది. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదండి, కొంచెం గ్రే మిక్స్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లైన్స్, ఇలా చెక్స్ లాగా లైన్స్ లాగా ఉంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను. చూసారు కదా, శారీ వేసుకుంటే ఇలా ఉందన్నమాట లుక్. వన్ స్టెప్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ. లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకున్న ఆసమ్ లుక్ అయితే ఉంటుంది. ఈ శారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఈ శారీ బనారసి సిల్క్ శారీ అనమాట. నాకు పిక్కులు అయితే చాలా బాగా చేయించారండి, అంత బాగా వస్తుంది అనుకున్నాను. మొత్తం ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ వీవింగ్ అని ఇచ్చారు. బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, శారీ ఎలా వచ్చింది లుక్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, మనకి గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట. ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. పైన బార్డర్ వచ్చేసి ఈ లెంత్ బార్డర్, పైన కింద వచ్చేసి సేమ్ లెంత్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకి ఇలా మ్యాంగోస్, ఇలా ఫ్లవర్స్ దగ్గరగా ఇచ్చారు అనమాట. మంచి ఇది ఏం కలర్ అంటారండి, పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ మీద మనకు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ వీవింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగా తెలుస్తుందండి. క్లాత్ వచ్చేసి కొంచెం మందంగా అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి, దారాలు పట్టిల్లాగా అయితే ఉన్నాయండి. ఇలా చూడండి, దారాలు అయితే పట్టున్నాయండి. చూసారు కదా, కింద కూడా మనకి సేమ్ లెంత్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. బట్ నాకు పిక్ లో అయితే చాలా బాగా చూపించారు. ఇది మొత్తం నేను గోల్డ్ జరీ వీవింగ్ వస్తుందేమో అనుకున్నాను. మంచి కంచి పట్ట శారీ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట లుక్. 850 రూపీస్ అలా పడిందండి ఈ శారీకి. నాకు ఎందుకో ఈ శారీకి 850 రూపీస్ అంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. 650 రూపీస్ అయితే వర్త్ ఇట్ అనొచ్చు, బట్ 850 రూపీస్ అంటే ఎక్కువగానే అండి ఈ శారీ. చూసారా, శారీ మొత్తం ఇలానే ఇచ్చారు. బట్ ప్లెయిన్ పార్ట్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు, 1 మీటర్ కంటే ఎక్కువ. అంటే ప్లెయిన్ పార్ట్ అండ్ బ్లౌజ్ పీస్ రెండు కలిపి ఇచ్చారు. నాకు తెలిసి ప్లెయిన్ పార్ట్ కట్టు చెంగు వరకు అయితే వస్తుంది వచ్చండి. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ప్లెయిన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ అని ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే బాగుందండి, మంచిగా ఇచ్చారు క్లాత్. ఒకవేళ కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు అండి. చూసారు కదండి, శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు అనమాట. బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. బట్ నాకు ఎందుకో ప్రైస్ అయితే ఎక్కువగా అనిపించింది. శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. శారీ వేసుకుంటే చూసారు కదండి. ఈ శారీ యొక్క లింక్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఇంకో శారీ అండి. ఇక్కడ చూసారా మనకి లెమన్ ఎల్లో మీద ఇలా బుట్టీస్ అనేది ఇచ్చారు. సిల్వర్ జరీ బుట్టీస్ అనేది. జరీ అయితే కాదండి, ఇది కూడా సిల్క్ థ్రెడ్ వీవింగ్. కింద గ్రీన్ కలర్ మీద మనకి సిల్క్ థ్రెడ్ వీవింగ్ తోటి ఇలా పికాక్స్ అనేది ఇచ్చారు అనమాట. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, శారీ ఎలా వస్తూ లుక్ అనేది కంటిన్యూ. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. గ్రీన్ కలర్ మీద ఇలా సిల్వర్ జరీ థ్రెడ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట. ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. పైన కింద వచ్చేసి మనకి సేమ్ లెంత్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఎల్లో కలర్ మీద, లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా సిల్వర్ జరీ బుట్టీస్ అనేది, సిల్వర్ జరీ అయితే కాదండి, సిల్వర్ థ్రెడ్ బుట్టీస్ అనేది ఇచ్చారు అనమాట. చూసారా, కింద కూడా మనకి సేమ్ లెంత్ బార్డర్ అనేది ఇచ్చారు అనమాట. శారీ వచ్చేసి కొంచెం మందంగా ఉందండి క్లాత్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా షైనింగ్ అవుతుంది అనమాట. చూసారా, శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చి, ఇది వచ్చేసి బనారసి సిల్క్ శారీ అనమాట. కలర్ అనేది లెమన్ ఎల్లో కలర్ కాబట్టి కొంచెం లైట్ గా ఉందండి. అక్కడ మీకు పిక్ లో లైట్ గా కనిపిస్తుంది కానీ కొంచెం థిక్ గా ఉందన్నమాట. పిక్ అక్కడ కనిపించే స్క్రీన్ పైన కనిపించే కలర్ కంటే కొంచెం లైట్ గా థిక్ గా ఉందన్నమాట. కొంతమంది థిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి లైట్ కలర్ అయితే బాగుంటుందండి. చూసారా, ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ బాగుంటుంది. ఇది కూడా 650 రూపీస్ అరౌండ్, ఇది కూడా 650 రూపీస్ అరౌండ్ ఆరెంజ్ లోనే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారు. చూడండి, చూసారు కదా, ఇలా ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వకుండా ఇలా సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఇలా లైన్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోనే ఇచ్చారు. ప్లెయిన్ గా ఇచ్చారు. క్లాత్ అయితే బాగుందండి, మంచి డిజైన్ పెట్టి ఒకవేళ కుట్టించుకోవాలంటే డిజైన్ పెట్టి అయితే కుట్టించుకోండి. క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగా ఇచ్చారు. లేకపోతే మన దగ్గర ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా దీనికి మ్యాచ్ చేయొచ్చండి. ఓకే అండి, ఈ శారీ మాత్రం ఓకేగా ఉంది. సరే, శారీ వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉందండి. మీలో కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. 1 స్టెప్ అయితే వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ గా ఉంది. ఫాలింగ్ మెటీరియల్, స్టిఫ్నెస్ అయితే అస్సలు లేదండి. ఈ శారీ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డ్రెస్ మీరు చూసే ఉంటారు, ఇన్స్టాల్ అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది కదండి. జిమ్మి టిష్యూ డ్రెస్ అనమాట. మనకి దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. 4 సైడ్స్ వచ్చేసి మనకి ఇలా లేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మధ్యలో వచ్చేసి బుట్టీస్ అనేది ఇచ్చారు. మంచి లావెండర్ కలర్. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఇచ్చారు. క్లాత్ ఒక క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది. ఇన్స్టాల్ అయితే నాకు కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుండొచ్చు. మీషోలో ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, 1300 ఆరెంజ్ లోనే వచ్చింది. దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. గ్రీన్ కలర్, మెరూన్ కలర్, ఎల్లో కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి. నేను వేసుకునే బ్యూటిఫుల్ బీడ్స్ ఇక్కడ వచ్చేసి మోనాలిసా బీడ్స్ లావెండర్ కలర్ దీనికి మ్యాచ్ ఇచ్చి ఉండండి. లాకెట్ వచ్చేసి ఆసమ్ గా ఇచ్చారు. మనకు అష్టలక్ష్ములు ఉంటారు కదా, అలా అష్టలక్ష్ములు ఉన్నట్టు స్టోన్స్ ఇచ్చేసి కింద ఇలా
గుత్త పూసల్లాగా ఇచ్చారు. దీని కాస్ట్ చెప్తాను, ఈ జ్యువెలరీ యొక్క కాస్ట్ చెప్తాను, నిజంగా మీరు షాక్ అవుతారండి. అండర్ 300, 250, 280 ఆ రేంజ్ లోనే వచ్చిందండి. నేను ఫస్ట్ ఈ జ్యువెలరీ ఇన్స్టాలో చూసాను అనమాట. ఇన్స్టాలో చూసినప్పుడు వావ్ బాగుంది లాకెట్ అనుకున్నాను అనమాట. మీషోలో వచ్చింది, చాలా కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ నిజంగా కాస్ట్ లేదండి. క్వాలిటీ కూడా ఆసంగా ఉంది. సరే కాస్ట్ తక్కువ కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది అనుకున్నాను, అస్సలు కాదండి. క్వాలిటీ అయితే ఆసంగా ఇచ్చారు. మీషోలో కొన్నామంటే కూడా ఎవ్వరు నమ్మరండి. ఈ లాకెట్ తీసి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా వేసుకోవచ్చు, వేరే జ్యువెలరీస్ కూడా లాకెట్ తీసి వేసుకోవచ్చు అండి. బాగుంది. లాకెట్ కూడా పెద్దగా బాగా ఇచ్చారు. మనం ఏమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళు అయినా వేసుకోవచ్చు అండి. డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఆసంగా ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు రీజనబుల్, అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ రెండు యొక్క లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. వీటన్ని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. Please like, share and subscribe to my channel Fashion Ammayi. Bye.